నా పరిస్థితే ఇలా ఉంటే రేపొద్దున అమ్మకి నిజం తెలిస్తే ఆవిడంత బాధపడుతుందో అని భయంగా ఉంది సింధు. ఎందుకే యశ్ అంతలా కుమిలిపోతున్నాడు? దీన్ని చూసి. ఏమిటే ఇది? మావయ్య ఢిల్లీ వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకున్నారు భాగ్యం, కానీ చెక్ ఇన్ అవ్వలేదు. ఈరోజు ప్యాసింజర్స్ లిస్ట్లో మావయ్య పేరొచ్చింది. అది చూసి యశ్ కుమిలిపోతున్నాడు. అంటే ఆ టికెట్ బుక్ అయింది కాబట్టి మావయ్య ఢిల్లీ వెళ్లారని అత్తయ్యని నమ్మించి మనం మేనేజ్ చేయగలుగుతున్నాం. కానీ ఈ కాగితమే ఇప్పుడు మన అబద్ధానికి ఏకైక ఆధారం. ఒక విధంగా ఆ టికెట్ మన మంచికే ఉపయోగపడింది, కానీ యష్ని చూస్తుంటేనే భయం వేస్తుంది సింధు. దమయంతి కన్నా ముందు వీడే పిచ్చోడైపోయేలా ఉన్నాడు. కన్న తండ్రి కడసారి చూపు కూడా దొరకలేదన్న బాధ వాణ్ణి లోపల నుండి పిండేస్తుంది. నాకు అదే భయంగా ఉంది భాగ్యం. యశ్ ఇలా అయిపోతే అత్తయ్య పరిస్థితి ఏంటి చెప్పు? మనకే ఎందుకే ఎంత న్యాయం జరిగింది? మధు, నువ్వేం బాధపడకో. ఏ మగడా, ఎట్రా, సందు దొరికితే చాలు ఎల్లి దూరిపోతావు. ఏ అవకాశం వచ్చినా వదలవా? అది కాదే, మధు బాధపడుతుంటే ఓదారుస్తున్నా. నీ ఓదార్పు యాత్ర ఇప్పుడేం అవసరం లేదులే. మావయ్య, ఏమన్నా మాట్లాడు మావయ్య. నోట్లో ఖర్చు ఉంటే ఎలా మాట్లాడతారు మధు? మావయ్య, మీకన్నీ గుర్తొచ్చాయా? అమ్మా మధు, ఏమయ్యా పొలిటీషియన్? మావయ్య, మీకన్నీ గుర్తొచ్చాయా? రత్నం, అన్నీ గుర్తొచ్చాయి. నువ్వు గుర్తొచ్చావు, ఈ పొలిటీషియన్ గుర్తొచ్చాడు, ఈ రత్నము గుర్తొచ్చింది, మన బంగారము గుర్తొచ్చింది. నిజమా మావయ్య? నిజం. నాకిప్పుడు చాలా బలం వచ్చినట్టుంది మావయ్య. ఆ రోజు ఇదో రహస్యం ఉంది అన్నావు, అదేంటి మావయ్య? అది చిన్న రహస్యం కాదమ్మా, మన జీవితాలనే మార్చేసే పెద్ద రహస్యం.